హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే హలో, నా పేరు పవిత్ర. నేను ఈ ఛానల్లో ఫ్యాషన్ బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తుంటాను అండ్ వీటితో పాటు ఎవ్రీ ఫ్రైడే కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేస్తున్నా. మీకు ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా హిట్ చేసినట్లయితే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీటితో పాటు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి pavitra_borada కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ప్లీజ్ అక్కడికి వెళ్ళి కూడా ఫాలో అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటో చూసేద్దామా. మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా, మన డ్రెస్సింగ్ సెన్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇన్ ఇండియన్ వేర్. నేను వెస్ట్రన్ వేర్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ఇండియన్ వేర్ మనం చూస్ చేసుకున్నప్పుడు మన డ్రెస్సింగ్ సెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే చూసేద్దాం. అందులో ఫస్ట్ టిప్ మన స్టేట్మెంట్ పీసెస్ అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు. పర్టికులర్గా ఇప్పుడు అది ఏదైనా జరగచ్చు. మనం ఇండియన్ వేర్కి వచ్చేసరికి దుప్పటాస్ అయినా అవ్వచ్చు, ఇయర్ రింగ్స్ అయినా అవ్వచ్చు, నెక్ చైన్స్ అయినా అవ్వచ్చు, స్లిప్పర్స్, బ్యాంగిల్స్ ఏవైనా సరే స్టేట్మెంట్ పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా చూస్ చేసుకునే విధానం అండ్ చూస్ చేసుకునే కలర్స్, చూస్ చేసుకునే సైజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి అయితే స్లిప్పర్స్ మీద ఇంట్రెస్ట్, చెప్పులు ఫుట్వేర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళ డ్రెస్కి తగ్గట్టు ఆ ఫుట్వేర్ని చేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ దుప్పటాస్ విషయానికి వచ్చేసరికి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, లైక్ కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉండేవి తీసుకోవడం కానీ, హెవీ టైప్ దుప్పటాస్ కానీ చూస్ చేసుకోవడం కానీ. నా విషయానికి వచ్చేసరికి నేను ఇయర్ రింగ్స్ని అయితే ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాను స్టేట్మెంట్ పీసెస్గా. సో ఇలాగా మీకు నచ్చిన పీసెస్ అనేవి మీకు సెట్ అయ్యే విధంగా అయితే మీ మంచి కలర్ కాంబినేషన్స్లో ఉన్నవి అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ విషయానికి వచ్చేసరికి మీరు ఆల్రెడీ మన ఛానల్లో నేను ఇండియన్ వేర్ యాక్సెసరీస్వి చేశాను కదండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. ఆ వీడియోలో కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. ఇప్పుడు అవన్నీ మనం నెక్ చైన్స్ హెవీ టైప్ చూస్ చేసుకునేటప్పుడు మన ఇయర్ రింగ్స్ అనేవి చిన్నవైపోవాలి. అండ్ ఇయర్ రింగ్స్ పెద్ద చూస్ చేసుకునేటప్పుడు నెక్ చైన్స్ అనేవి చిన్నవైపోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఇది మ్యాక్సిమంగా సైజ్ పెద్దగా ఉంటే ఇది మినిమం అయిపోవాలి, ఇది మినిమం ఉంటే ఇది మ్యాక్సిమం, లైక్ అలాగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. మనం ఇక్కడ నేను హెవీ జ్యువెలరీ అయితే వేసుకున్నాను, నెక్ చైన్ చాలా హెవీ వేసుకున్నాం. సో అప్పుడు నేను హెవీ ఇయర్ రింగ్స్ వేస్తే దీనిని ఇది డామినేట్ చేసేస్తుంది. సో బ్యాలెన్స్గా చేసుకోవాలి. నెక్ చైన్ హెవీగా వేసా, సో ఇయర్ రింగ్స్ అనేవి చాలా చిన్నవైతే తీసుకుంటాను. ఇయర్ రింగ్స్ చాలా హెవీగా వేసాను, నెక్ చైన్ అయితే వేయడం అయితే మానేస్తాను. ఏదో నాకు ఇలాగ ప్లెయిన్ ఉంటే ఇష్టం లేదంటే చిన్న చిన్న చైన్స్ అయితే ప్రిఫర్ చేసుకుంటాను. సో మనం బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మనకు తెలిసి ఉండాలి. అండ్ హెవీ జ్యువెలరీ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఆ హెవీ జ్యువెలరీ అనేది మనల్ని డామినేట్ చేసేస్తుంది. మనం ఎప్పుడైనా మనం చూస్ చేసుకునే జ్యువెలరీ అనేది, మనం చూస్ చేసుకునే డ్రెస్సెస్ అనేవి మనల్ని డామినేట్ చేసినట్టు మాత్రం అసలు ఎప్పుడూ ఉండద్దు. ఆ కలర్స్ అవని ఏదో బ్రైట్ కలర్స్ చూస్ చేసుకోవాలి కదని చెప్పి ఏదో రేడియం కలర్స్ అవి చూస్ చేసుకుంటూ మనల్ని అవి డామినేట్ చేసేస్తాయి. సో జ్యువెలరీ కానీ కలర్స్ కానీ మనల్ని డామినేట్ చేయకుండా ఉండాలి, అదైతే చూసుకోండి మీరు. అండ్ నెక్స్ట్ ఫిట్టింగ్. మనం డ్రెస్సింగ్ నార్మల్గా ఎటువంటి రెడీమేడ్ డ్రెస్సెస్ అవని మనం స్టిచ్ చేసుకున్న డ్రెస్సెస్ అవని ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటే అది 100 రూపీస్ డ్రెస్ అయినా సరే మనకి చాలా మంచిగా కనిపిస్తుంది. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రాకపోతే నువ్వు 10,000 రూపీస్ డ్రెస్ అవని మనకి ఫిట్టింగ్ అండ్ ఆ షేప్ పర్ఫెక్ట్గా లేకపోతే మనకి ఆ డ్రెస్లో ఉండే బ్యూటీ పోతుంది, ఆ డ్రెస్లో ఉండే అందము ఆ డ్రెస్ మొత్తానికి చండాలం అయిపోతుంది. సో అందుకే మీరు ఎప్పుడైనా నార్మల్గా క్లాత్స్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా సరే, రెడీమేడ్ డ్రెస్సెస్ కాస్త లూజ్గా స్టిచ్ చేయించుకున్నా సరే పర్ఫెక్ట్ షేప్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండేటట్టు అయితే మాత్రం చూస్ చేసుకోండి. మీరు అనుకున్నట్టు రాలేదా మళ్ళీ వాళ్ళకి వెళ్ళి మనం ఆ టైలర్ స్టిచ్ చేయించుకుందాం కానీ ఓకే అని కాంప్రమైజ్ అయిపోతే మాత్రం ఇప్పటికీ మన డ్రెస్సింగ్ సెన్స్ అయితే ఇంప్రూవ్ అవ్వదు, అలానే ఉండిపోతుంది, కాంప్రమైజ్ అవుతూనే వస్తుంటాము. సో ప్లీజ్ మీరు ఎప్పుడైనా క్లాత్స్, మీకు ఆల్రెడీ నేను శారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్ వీడియోలో అయితే చెప్పాను ఆల్రెడీ. నేను ఒక క్లాత్ని తీసుకుని అయితే ఒక డ్రెస్ చుడీ టాప్గా కన్వర్ట్ చేసుకున్నానని. అక్కడ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉండడం వల్లే ఆ డ్రెస్ ఆ 250 రూపీస్ క్లాత్ ఎంతైతే ఉందో అది ఎంతో నాకు హైలైట్ అయితే అనిపించింది. సో అందుకే మనం అమౌంట్ విషయాన్ని పక్కన పెడితే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటే అది ఎంత కాస్ట్ ఆ క్లాత్ మనకి చీప్ అయినప్పటికీ దాని లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ విషయానికి వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్. ఇప్పుడు బ్రైట్ కలర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ బ్రైట్ చూస్ చేసుకున్నాం, బాటమ్ కూడా బ్రైట్, దుపట్టా కూడా బ్రైట్ అయితే బాగోదు, బ్యాలెన్సింగ్గా ఉండాలి. అలాంటి బ్రైట్ కలర్స్కి నార్మల్ న్యూట్రల్ కలర్స్కి బ్రైట్ కలర్స్, అలాగా టాప్ బ్రైట్గా ఉన్నట్లయితే సింపుల్ బాటమ్ తీసుకోండి, లేకుంటే సింపుల్ టాప్ ఉండేటప్పుడు బ్రైట్ కలర్స్ బాటమ్స్ అయితే తీసుకోండి. ఇదైతే చిన్న టిప్. ఇది కూడా మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం చూసే వాళ్ళకి కూడా తెలుస్తుందో దీనికి ఒక మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది, కలర్ కాంబినేషన్స్ ఎలా చూస్ చేసుకోవాలో తెలుస్తుంది అన్నది అయితే ఈజీగా అవతల వాళ్ళకి కూడా మనం ఏంటో మన డ్రెస్సింగ్ స్టైల్ టిప్స్ ఏంటనేది ఎదుటి వాళ్ళకి కూడా ఈజీగా అయితే అర్థమైపోతుంది. సో అందుకే ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ పీసెస్ మంచిగా ఉండాలి అండ్ జ్యువెలరీ అనేది సైజెస్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి.
అండ్ డ్రెస్ ఫిట్టింగ్ సైజెస్ బాగుండాలి అండ్ మనం చూస్ చేసుకునే కలర్ కాంబినేషన్స్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్, మిక్స్ అండ్ మ్యాచ్. అది ఏంటి అంటే ఇప్పుడు నేను ఒక టాప్ తీసుకున్నా, ఒక డ్రెస్ టాప్ మొత్తం ప్రింటెడ్ డిజైన్స్ అవన్నీ ఉన్నాయి. అప్పుడు నేను తీసుకునే బాటమ్ అనేది ప్లెయిన్ అయిపోవాలి. ఇక్కడ పిక్స్ అయితే ఇన్సర్ట్ చేస్తాం చూడండి. ఇప్పుడు నేను తీసుకునే టాప్ అనేది ప్రింట్ ఎక్కువ ఉంది, బ్రైట్ ఉంది. సో నేను తీసుకునే బాటమ్ అనేది సింపుల్ ప్లెయిన్ అయిపోవాలి. లైక్ దుప్పటా కూడా సింపుల్ ప్లెయిన్ అయిపోవాలి. లేకుంటే ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ చాలా ప్లెయిన్ ఉంది, అప్పుడు దుప్పటాని చాలా హైలైట్, చాలా బ్రైట్, చాలా డిజైన్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడైతే పిక్స్ యాడ్ చేస్తున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన దగ్గర మనం తీసుకున్న టాప్స్ అనేవి చాలా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి అనుకుంటే తీసుకున్న బాటమ్ అండ్ దుప్పటా ప్లెయిన్ అయిపోవాలి. లేదు అలా కాదు, టాప్ అండ్ బాటమ్ ప్లెయిన్ ఉంది, తీసుకున్న దుప్పటా అనేది హెవీ అయిపోవాలి. ఇలా మీరు ఇప్పుడు ఇక్కడ చూపించిన ఈ సింపుల్, మనకి ఇంకా డ్రెస్సింగ్ సెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ బేసిక్ ఈ 5 టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఇంకొకళ్ళని అంటూ అడగకుండా మీకు మీరుగానే సెలెక్ట్ చేసుకోగలుగుతారు. మీకు మీరుగానే ఒక మంచిగా ఫ్యాషన్గా, ఒక స్టైలిష్గా అయితే మీకు మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.